ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఇప్పుడు శైలజ ఆంటీ గారు ఉన్నారు. ఆంటీని అడిగి ఆంటీ పొందుకున్న స్వస్థతలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు పొందుకున్న స్వస్థత గురించి చెప్తారు. అవును, దేవునికి స్తోత్రము. నేను 2 days నుంచి బాడీ పెయిన్స్తోని, కాళ్ళు వాపుతోని నడవలేక స్థితిలో ఉంటున్నాను. అయినాను సరే ఆశ కలిగి వచ్చాను, మార్నింగ్ కూడా ఈవినింగ్ కూడా. అయితే మధ్యాహ్నము ప్రేయర్ చేసుకుని, దేవా నాకు ముట్టండి, నాకు ఏ బలహీనత లేకుండా నాకు మంచి ఆరోగ్యం కావాలని నేను ఆశపడి వచ్చాను. అదే రీతిగా దేవుడు ఆ హస్తం ద్వారా నన్ను ముట్టి ఒక బలమైన వెలుగు, ఒక శక్తి నాలో వచ్చి నా బాడీ బరువు అంతా ఒకటి ఏదో వెళ్ళిపోయిందన్న తేలికగా అప్పటిదప్పుడు నాకు రిలీఫ్, ఒక సంతోషం, ఉల్లాసం నాలో ఉంది. దేవుడు చేసిన ఈ కార్యానికే దేవునికే మహిమ, ఘనత, ప్రభావం, ఆయనకే స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మన ముందు వర్ధనమ్మ ఆంటీ. ఈరోజు అభిషేక ఆరాధనలో ఆంటీ గొప్ప స్వస్థతను పొందుకున్నారు. అది ఆవిడ మాటల్లోనే మనం విందాం. ఆంటీ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. లార్డ్, నేను 4 months నుండి దగ్గు, చెవులు మూసుకుపోయి చాలా ఇబ్బంది పడుతుంది. 3 days క్రితం నోట్లో నుండి బ్లడ్ పడింది. అసలు చెవులు ఓపెన్ లేవు అసలు. ఇప్పుడు మంచిగా వినపడుతుంది దేవుని కృపను బట్టి, ఆయన ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆరాధనలో దేవుడు నన్ను ముట్టినందుకు, నన్ను స్వస్థపరిచినందుకు ఆయనకి ఎన్నో లెక్కలేనన్ని స్థితులు చెల్లిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్. మీ పేరు? నా పేరు కృష్ణ. అంకుల్, మీరు ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు స్వస్థత పొందుకున్నారు. దాని గురించి మీరు 2 మాటలు చెప్పండి. నాకు దేవుడు చాలా మేలు చేశాడు. నేను గత 30 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకొని ఉన్నాను. ఇక్కడ ఈ చర్చికి, ఈ సంఘానికి వచ్చిన తర్వాత నాకు మంచి ఆదరణ నాకు కలిగింది. మంచి అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి. నాకైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఆ మోకాళ్ళ నొప్పులు నాకు ఈ ఆరాధనలో, ఉదయకాల ఆరాధనలోనే నాకు మంచిగా స్వస్థత కలిగింది. అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. స్థలం మన గుంటూరులో అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరం పాలెం, గుంటూరు. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరం పాలెం, గుంటూరు. రబ్బుని స్వరం వారి అభిషేక తైలం ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు,
వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బుని స్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బుని స్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. తేదీ అక్టోబర్ 8వ తారీఖున, 2వ మంగళవారం. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అక్టోబర్ 8వ తారీఖున జరుగుతున్న అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, దైవాశీర్వాదాలు పొందండి. మన సమస్యల నుండి విడుదల పొందండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ మిస్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవునికి స్తోత్రం. ప్రతి దినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క పరిచయ నిమిత్తమై సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని కొరకు మానక నేను ప్రతి దినము ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా ఈ పరిచర్యకు ఎంతగానో ప్రోత్సహిస్తూ ఆర్థికంగా ప్రార్థన పరంగా సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు మెండుగా దీవించునుగాక. ఇది కేవలము విశ్వాసం మీద కొనసాగుతున్న పరిచర్య. ఏ ఫారినర్స్ ద్వారానో లేకపోతే ఆర్థికమైన సమృద్ధిలో నుండో నేను యొక్క కార్యక్రమాలు చేయటం లేదు. కేవలము ప్రభు మీద ఆనుకొని విశ్వాసం మీద ఆధారపడి ఇదిగో వాక్యం వింటున్న బిడ్డలు, దేవుని బిడ్డలు ఉన్నారనే ధైర్యంతో ఈ యొక్క వర్తమానాలు మీ అందరికీ అందిస్తున్నాను. ఈ పరిచయ నిమిత్తమై ప్రార్థించండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి మనము వాక్య ధ్యానంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 54వ అధ్యాయము 4వ వచనమును చదువుకుందాం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువారు. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తరలు వంచుదాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా తండ్రి, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బురగా మాత్రమే వాడుకొని నన్ను ప్రభువా మీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియచేయబడుతున్నది. కీర్తనలు 54వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధముగా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. చూడండి, వాక్యదానం చేసుకుందాం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నన్ను ఆదరించువారు అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే నాకు సహాయకుడు అని ఎంత ధైర్యముగా చెప్పగలుగుతున్నాడు. ఇది దావీదు మహారాజు గారు పలుకుతున్న మాట. దేవుడే నాకు సహాయకుడు అని ధైర్యంగా చెప్తున్నాడు. దేవుడే నాకు సహాయకుడు అని ధైర్యముగా చెప్పగలుగుతున్నాడు. అవును, మనము చెప్పగలుగుతామా ఆ మాట? నా తల్లే నాకు సహాయకురాలు, నా భార్యే నాకు సహాయకురాలు, నా భర్తే నా సహాయకుడు, నా పిల్లలే నాకు సహాయకుడు,
నా ఇరుగు పొరుగువారు, నా బంధము, నా బంధువులు, నా బలగమే నాకు సహాయము చేసేదని మనమైతే చెప్తూ ఉంటాం. కానీ దావీదు మహారాజు అట్లా కాదు. ప్రభువే నాకు సహాయకుడు అంటున్నాడు. అనగా ఏ విధముగా దేవుడి మీద ఆధారపడ్డాడో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. ఆయన రాజయ్యుండి, ధనముండి, సంపదలు ఉన్నాయి, ఆర్థికంగా సమృద్ధి కలిగి ఉన్నాడు. బంగారము, వెండి, భయంకరమైన ధన సమృద్ధి కలిగి ఉన్న ఆ యొక్క స్థితిలో పలుకుతున్న మాట ఏం తెలుసా? దేవుడే నాకు సహాయకుడు అంటున్నాడు. అదే మనమైతే నా ఇల్లే నాకు సహాయం చేసింది, నా కష్టానికి, నా సమస్యలు వచ్చినప్పుడు. నా డబ్బు నాకు సహాయపడింది, నా ఆస్తులు నాకు సహాయపడతాయి, నాకున్న బలగం నాకు సహాయపడుతుంది, నాకున్న ఇల్లు, ఇవన్నీ నాకు ఆపదలో సహాయపడతాయి అని అంటూ ఉంటారు. కానీ ఏది కూడా ఆపదలో సహాయపడదు. కరోనా కాలంలో ఏ డబ్బు సహాయపడింది? ఏ ఆస్తులు కాపాడినాయి? ఏ బంగ్లాలు అడ్డుపడ్డాయి? ఎవరు దాని నుండి రక్షించారు? ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని దేశాల్లో అయితే వారు సంపాదించి కూడబెట్టిన ధనాన్ని రోడ్ల మీద పారేసి ఏమన్నారు తెలుసా? ఈ డబ్బు మాకు సహాయం చేయలేదు, మాకు సహాయం చేసేది ఎవరు, మా ప్రాణాలని కాపాడేది ఎవరు అని ఏడ్చి రోధిస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ధనము, డబ్బు, నీకున్న పలుకుబడి, నీకున్న సర్వస్వము నీకు సహాయము చేయదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడే నీకు సహాయకుడు. ఆయన కోట ఉంది, రాజ్యం ఉన్నది, పనివారున్నారు, భటులున్నారు, బంగారం ఉంది, టన్నులు బంగారం ఉంది, వెండి ఉంది, వైడూర్యాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, తనకు కావలసిన మంచి గదులున్నాయి. సవిశాలమైన ఆ కోటలో గొప్ప గొప్ప ఎంతో రమ్యమైనవి ఆయనకి కనపడుతూ ఉన్నాయి. అనగా ఎక్కడో గొర్రెల కాపరగా ఆ కొండల్లో, లోయల్లో, చెట్టు కింద పడుకునే స్థితి నుండి దేవుడు తీసుకొచ్చి కోటలో పెడితే, ఆ కోటను చూసి ఈ కోట నాకు సహాయం అంటలేదు, ఆ ధనం చూసి ఈ ధనం నాకు సహాయం అంటలేదు, తను కలిగిన ఆస్తిని చూసి, తను కలిగిన ఐశ్వర్యాన్ని బట్టి ఇది నాకు సహాయపడిద్ది అని అనుకోవటం లేదు. ఏమంటున్నాడో తెలుసా? ప్రభువే నాకు సహాయం. ఎంత గొప్ప కృప ఇది! ఆ మాట పలకాలంటే, ఆ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు ఆ మాట పలకాలంటే వారు దేవుని బిడ్డలై ఉంటే తప్ప మిగతా వాళ్ళు పలకలేరు. నీవైనను నేనైనను ప్రియా దేవుని బిడ్డలారా, మన కలిగి ఉన్న ఆస్తులు, పాస్తులు చూసి ఇవి నాకు ఆపదలో సహాయపడతాయి అని దాన్ని చూసి విర్రవీగుతూ ఉంటాం. కానీ దావీదు మహారాజు గారు విర్రవీగలేదు, వాటి వైపు చూడలేదు, ప్రభు వైపే చూస్తున్నాడు. ఎందుకంటే ఇవన్నీ ఒక దినము లయమైపోతాయి. వీటి వల్ల ఉపయోగం ఉండదు, వీటి వల్ల ఏ ఆశీర్వాదం ఉండదు, వీటి వల్ల ఉపయోగము అనేది ఆయనకు లేదని దావీదు మహారాజు తెలుసు. తనకున్న సైన్యాన్ని బట్టి ఉపయోగం లేదు, సహాయపడరని తెలుసు. తన కలిగి ఉన్న ఆస్తి సహాయపడదని తెలుసు. తన కలిగిసిన సమస్తము దేవుడు ఏదైతే ఇచ్చాడో అది ఆయనకు సహాయపడదని తెలుసు. అందుకే అంటున్నాడు, దేవుడే నాకు సహాయం. అవును ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువు నీకు సహాయముగా ఉంటే నీకు అది ఇంకా ఆయన తప్ప ఇంకొకటి నువ్వు ఇష్టపడవు. నువ్వు నిజముగా ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన ప్రత్యక్షతను నువ్వు చూడగలిగితే, దాన్ని అనుభవించగలిగితే నువ్వు ఆయన తప్ప ఈ లోకంలో ఎవరిని ఇష్టపడవు. దావీదు మహారాజు గారు దాన్ని అనుభవించాడు. తండ్రి ప్రేమను చూచాడు, ఆయన ఆదరింపు చూచాడు, ఆయన దీనస్థితిని చూచాడు. దీనస్థితి నుండి అంత సంపన్న స్థితిలోనికి దేవుడు నడిపించిన ఆ దేవుని ప్రేమను చూచాడు. ఆపదలో ఆదుకోటి విధానాన్ని చూచాడు. సింహం వచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా కాపాడాడో అది తెలుసుకున్నాడు. ఎలుగుబంటిని ఏ విధంగా ఎలుగుబంటిని ఏ విధంగా చంపి దేవుడు తనకు బిడ్డను కాపాడాడో దావీదుకు తెలుసు. సింహాన్ని ఏ విధంగా చంపి దావీదు కాపాడినాడో దావీదుకు తెలుసు. ఇదంతా కూడా ఆయన ఎరిగిన వాడై, మనుషుల వల్ల నాకు ఉపయోగం లేదు కానీ దేవుడే నాకు సహాయము అంటున్నాడు. ఎంత కృప, ఎంత గొప్ప కృప ఇది! మనుషులు పలకాలంటే సామాన్యమైన విషయం కాదు. చాలామంది పలుకుతారు. ఎప్పుడో తెలుసా, ఏదైనా రోగం వచ్చిందనుకో, వెంటనే తనకున్న డబ్బుని బట్టి మంచి హోటల్, మంచి యొక్క హాస్పిటల్ ఎక్కడుందో చూసుకొని అక్కడ పోయి ఎన్ని లక్షలైనా పారేసి నా బాబుని, నా బిడ్డని, నా కుటుంబం, నా భర్తను, నా భార్యను నేను బాగు చేసుకుంటాను అని పలికి విర్రవీగిపోతూ ఉంటారు. ఆ సమయంలో ప్రభు కనపడ్డు. కానీ
కానీ ఆ టెస్టులు చేసి డబ్బులంతా వదిలించుకొని డాక్టర్ గారు వచ్చి, అమ్మా ఇక మేమేమి చేయలేము, మేము చేయవలసింది మొత్తం చేశాం, ఇక దేవుడే చేయాలి అని చెప్పినప్పుడు అప్పుడు పరిగెత్తుకుంటూ ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, దేవా నీవే నాకు సహాయమని అన్నీ పోగొట్టుకొని వచ్చి ప్రభు దగ్గర పడతారు. కానీ దావీదు మహారాజు అట్లా కాదు. అన్నీ ఉన్నా, అన్నీ కలిగి ఉన్నా నా దేవుడే నాకు సహాయం అంటున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇది కావాలిరా. నీ ఆత్మీయ జీవితంలో ఆస్వాదించబడాలంటే, నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే, దేవునిలో ఎదగాలంటే దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలా, ప్రభు మీద ఆధారపడాలా. నీ కలిగిన వాటిని చూచి ఇది నాకు అవసరానికి వచ్చిందని ఆశపడకు, అది నీకు నిలబడదు. చాలామంది అనుకుంటారు, ఇదిగో నేను సంపాదించిన ఈ ధనము, నేను సంపాదించిన ఈ డబ్బు నాకు ఒక దినాన ఆపదకు వచ్చింది, నన్ను ఆదుకుంటుంది, నాకు సహాయంగా ఉంటుంది అని అనుకుంటారు. ఇంకొంతమంది అయితే నేను కన్నా ఈ యొక్క సంతానము, నా పిల్లలు, నా ముసలితనం వచ్చినప్పుడు నాకు వీరు సహాయంగా ఉంటారని కలలుగంటూ ఉంటారు. వారి బిడ్డలను చూసి నా సహాయం వీళ్ళే అనుకుంటారు. కొంతమంది ఆస్తులను చూసి నాకు సహాయపడేది వీళ్ళే అనుకుంటారు. బిడ్డలకు కానీ, ఆస్తులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ నీకు సహాయపడతారో పడరో తెలియదు, కానీ దేవుడు మాత్రం నీకు సహాయపడతాడు. అందుకే దావీదు మహారాజు గారు దేవుడే నాకు సహాయం అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, వేదనలో, అనారోగ్యాలతో బాధపడుతూ నన్ను ఎవరు బాగు చేస్తారు, నా స్థితి ఎట్లా ఉంది, నన్ను ఎవరు పట్టించుకోలేరు, నా గొత్తుకెట్లా అయిపోయింది, నా స్థితి దీనస్థితిలో ఉన్నదని బాధపడుతున్నావా? ఆధారపడవాకు. దేవుడి మీద ఆనుకో, ప్రభు వైపు చూడు, దేవుని మీద మనసు పెట్టు. తండ్రి మీద ఆనుకుంటే ఆయన తప్పక నీకు సహాయం చేస్తాడు. ఆయన నలుదిశల నుండి తన ప్రజలను పంపించి నీకు సహాయం చేస్తాడు. ఎంత కృప, ఎంత భాగ్యం, ఎంత ధన్యత. అందుకే దావీదు మహారాజు గారు దేవుడే నాకు సహాయం అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అంతేకాకుండా ప్రభువే నా ప్రాణమును ఆదరించువారు అంటున్నాడు. అనగా చూడండి, తన ప్రాణాన్ని ఆదరించేది కూడా ప్రభువే అని చెప్తున్నాడు. ప్రాణము అంటే అర్థం తెలుసా? రక్తం అనే రక్తాన్ని దేవుడే ఆదరిస్తాడు అంటున్నాడు. అందుకే చూడండి, కయ్యను హేబేలును చంపగా హేబేలు యొక్క రక్తం ప్రభువుని మొరపెట్టింది. అనగా ఆ రక్తంలో ప్రాణం ఉందని అర్థం. అనగా రక్తానికి భాష ఉండదనుకుంటాం, రక్తం మాట్లాడదనుకుంటాం, రక్తం మెదలకుండా కింద కారిపోద్దేమో అనుకుంటాం, కానీ దానికి ప్రాణం ఉంది. ఆ ప్రాణము దేవునితో మాట్లాడింది. నీకు నాకు తెలియదు, చంపిన కయ్యూనుకు తెలియదు హేబేలు యొక్క రక్తం దేవునితో మాట్లాడిద్దని. బాధ పెట్టిన కయ్యూనుకు తెలియదు హేబేలు యొక్క రక్తం ప్రభుని మొరపెట్టిద్దని. కయ్యూనుకు తెలియదు అతను చంపిన తరువాత ఆ యొక్క రక్తం, ఆ ప్రాణము దేవుని మొరపెట్టిద్దన్న సంగతి. ఎప్పుడైతే దేవుడికి ఆ యొక్క హేబేలు యొక్క రక్తం ప్రభునికి మొరపెట్టిందో, తండ్రి చెప్తున్నాడు, కయ్యోను నీ తమ్ముడు ఎక్కడ అంటే నాకేం తెలుసు అన్నప్పుడు, అవును నీకు తెలుసు, నీ యొక్క తమ్ముని యొక్క ప్రాణము నాకు మొరపెట్టింది, నేను విన్నాను, ఎందుకు నువ్వు ఈ పని చేశావని ప్రభు చెప్తాడు. అవును ప్రియా దేవుని బిడ్డలారా, దీని అర్థమే తెలుసా? ప్రతి మనిషి యొక్క ప్రతి ప్రాణము దేవునితో మాట్లాడుతుంది. ఈ ప్రాణము ప్రభు ఇచ్చిందే, అనగా ఈ రక్తాన్ని ప్రభు ఇచ్చిందే. ఆ రక్తం మరలా దయచే దేవుని యొద్దకు చేరితే. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాట చెప్తున్నాడు ఆయన, నా ప్రభువే నా ప్రాణమును ఆదరించువారు అంటున్నాడు. దేవుడే నా ప్రాణాన్ని ఆదరిస్తాడు, ఆయనే ఆ ప్రాణాన్ని చేర్చుకుంటాడు. ఎందుకంటే నాకు ఆయన సహాయం చేస్తాడు, నా ప్రాణాన్ని ఆదరిస్తాడు. ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప ధన్యత. ఇది కావాలి ప్రియా దేవుని బిడ్డలారా, ఇది కావాలి మన ఆత్మీయ జీవితంలో. నీ కలిగి ఉన్న వాటిని చూచి ఎట్టి పరిస్థితుల్లో విర్రవీగొద్దు. అవి నీకు ఏ సహాయం నీకు చెయ్యు. నువ్వు అనుకోవచ్చు నాకు చేస్తాయని, ఏమి చేయు. ఇన్ని పెద్ద కోట ఉన్న, బంగారం ఉన్న, టన్నులు మన దగ్గర ఉంటే మహా 1 కేజీ 10 కేజీలు అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ దావీదు మహారాజు దగ్గర టన్నులు బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, పెద్ద కోట ఉంది, విశాలమైన భూభాగాలు ఉన్నాయి, మంచి నేలలు ఉన్నాయి, సమృద్ధి కలిగిన వాతావరణం ఆయనకున్నది. అవన్నీ ఉన్నప్పటికీ అవి నాకు సహాయపడితే అనట్లేదు, కానీ ప్రభువే నాకు సహాయం అంటున్నాడు.
ఇది కావాలా? నువ్వు ఎదిగిన కొలది ఒదిగి ఉండాలా? మనం ఎదిగే కొద్ది విర్రవీగుతూ ఉంటాం, అందుకే పతనం అయిపోతూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, సమస్యలు చూసి బాధపడకు, నీకున్న బలహీనత చూసి బాధపడకు, నీకున్న స్థితిని చూసి నువ్వు బాధపడద్దు, నీకున్న దీనస్థితిని చూసి నువ్వు బాధపడద్దు. నాకు ఎవరు లేరు, నాకెవరు సహాయం అందదు అనుకుంటున్నావేమో, నువ్వు బాధపడకు, ప్రభు మీద అనుకో, ప్రార్థన చేయి. నీ ప్రాణము ప్రభువునికి మొరపెట్టింది. నీ ప్రాణాన్ని ఆయన ఆదరిస్తాడు. దేవుడు నిన్ను ఆయన ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, ఆయన కృపతో నింపుతాడు. ప్రియా దేవుని బిడ్డ, అదిరిపడక విశ్వాసముతో ముందుకు సాగు. ప్రభువే నాకు సహాయమని మాట పలికి దేవుని గణపరచు. ఆయన నీకు సహాయము, నీకు నాకు మనందరికీ ఆయనే సహాయము. అక్కడ దాకెందుకు, ఇప్పుడు భయంకరమైన వరదల్లో కొట్టుకులాడుతున్నారు ఆ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు. ఎవరెవరో సహాయం చేస్తారేమో, కానీ దేవుడు వారికి సహాయం చేయక మానడు. నాకు అదందట్లేదు, ఇదందరూ కొట్టుకులాడుతున్నారు, కానీ ఏదో ఒక మార్గాన దేవుడు వారికి సహాయము చేస్తా, ఆపదలో తన బిడ్డలను ఆయన కాపాడుతాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అదేరపడక నీ యొక్క ప్రాణం కూడా ఆయన ఆదరిస్తాడు సంగతి మర్చిపోవద్దు. మన పరిస్థితులు ఏమైనా, నీ స్థితిగతులు ఏమైనా, నువ్వు ప్రభు వైపు చూడు, ప్రభు కృపను అనుభవించు. దయగల తండ్రి నీ మీద దయ చూపుతున్నాడు, కృపగల తండ్రి నీ మీద కృప చూపుతున్నాడు. మన జీవితాలు ప్రభువుకు సమర్పించుకొని ముందుకు సాగిపోదాం. ప్రభువే నాకు సహాయుడిని చెప్పుకుంటూ ముందుకు సాగిపోదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. అభిషేక తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. స్థలం మన గుంటూరులో అభిషేక తైలం ఆరాధన, అందరూ ఆహ్వానితులే. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. స్థలం లూథరన్ ప్రైర్ హాల్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు. రబ్బునీశ్వరం వారి అభిషేక తైలం ఆరాధన. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. ప్రార్థనలో ఎదగలేకపోతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? మన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, అభిషేక తైలం ఆరాధన. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అభిషేక తైలం ఆరాధనకు అందరూ ఆహ్వానితులే. రండి, మీ సమస్యల కొరకు రబ్బునీశ్వరం టీవీ వర్తమానికులు అయిన పాస్టర్ అనిల్ కుమార్ గారు మీ కొరకు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించారు. రబ్బునీశ్వరం ప్రత్యేక అభిషేక తైలం ఆరాధన. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. తేదీ అక్టోబర్ 8వ తారీఖున, 2వ మంగళవారం. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అక్టోబర్ 8వ తారీఖున జరుగుతున్న అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, దైవాశీర్వాదాలు పొందండి, మన సమస్యల నుండి విడుదల పొందండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములతో దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అభిషేకం తైలం ఆరాధన. అందరూ ఆహ్వానితులే. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. డోంట్ మిస్. ఆమేన్. దేవుని యొక్క ప్రార్థనా స్థలంలో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రయాసను చూచుచున్న దేవుడు నమ్మదగిన తండ్రి. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త అందించాలి కాబట్టి ఇక్కడ మందిరాలే లేవు. మందిరాలు లేని ప్రాంతంలో, సువార్త లేని ప్రాంతాలకు మేము పోయి ఆ అడవి ప్రాంతంలో ఉన్న వారికి సువార్తను అందిస్తూ ఆ ప్రాంతంలో ప్రభు ప్రేరణ బట్టి దేవుడు మాకు చేసిన ఆ కార్యాన్ని బట్టి ఇక్కడ మందిరం నిర్మిస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, చాలా అవసరతలు ఉన్నాయి. ప్రస్తుతానికి మేము పోల్స్ మాత్రమే నిలబెట్టగలిగినాం, కానీ ఇంకను మాకు చాలా అవసరతలు ఉన్నాయి. బ్రిక్స్ కావాలి, అదే రీతిగా బండలు కావాలి, సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, అనేక రేకులు కావాలి, అదే రీతిగా
పైపులు కూడా అవసరమై ఉన్నది, పనివారు కూడా అవసరమై ఉన్నారు. కనుక మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా ప్రయాస ప్రభు చూచుచున్నాడు, ప్రభులో పడిన ప్రయాస వ్యర్థము కాదని ప్రభు తెలియచేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క మందిరము కొరకు మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఏజెన్సీ ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ మందిరం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ యొక్క మందిరం నిర్మాణం నిమిత్తమై సహాయము అందించండి. ఎందుకంటే ఇది ప్రభు పని, దేవుని ఇల్లు కడుతున్నాం కనుక ప్రభు పనిలో మీరు పాలుభాగస్తులవ్వండి. ప్రభు మీ గృహాన్ని కడతారు. ఈ యొక్క ప్రాంతం నిర్మిస్తున్న ఈ మందిరం కొరకు మీ వంతు మరియు ఆర్థికమైన సహకారాన్ని అందించి దేవుని పని ముందుకు కొనసాగడానికి సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఎంతో ప్రయాసతో ఈ ప్రాంతంలో దేవుని మందిరమును నిర్మిస్తున్నాం. బహుదూర ప్రాంతము ఇది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో నిర్మించుచున్న మందిరము కనుక దీని కొరకు మీరు ప్రార్థన చేయండి. వీరికి మంచి మందిరము కట్టి అక్కడ ప్రభుని ఆరాధన చేసే విధముగా సహకరించవలసిందిగా కోరుచున్నాం. దేవుని బిడ్డలు ప్రయాసపడుతున్నారు, అనేక మందిని ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన ప్రతిఫలం మూలంగానే ఈ యొక్క మందిరమును దేవుడు ఈ ప్రాంతంలో సువార్థికరణకు సహకరిస్తున్నారు. తండ్రి ఎంతో సహాయం చేసినారు. ఈ ప్రాంతంలో ఒక మందిరం కట్టడానికి కృప చూపినారు. ప్రస్తుతానికి మేము రేకులు వేసి ఆరాధన చేయాలని ఆశపడుతున్నాం. కనుక ఈ యొక్క ప్రయాసలో మీరు కూడా మాతో పాటు పాలుభాగస్తులై ప్రార్థనలో ఎక్కువించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఆ యొక్క సిమెంట్కో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే ఐరన్కో, లేకపోతే రేకులకి, పైపులకు ఏదో రీతిగా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ మందిరము నిర్మాణం నిమిత్తమై సహకరించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలకు, ఈ అడవిలో నివసిస్తున్న ఈ ప్రజలకు క్రీస్తుని ప్రకటిస్తూ వారిని ప్రభువుకి దగ్గరకు చేస్తున్నాం. ఎంతో ప్రయాసతో ఈ మందిరము నిర్మిస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మంచి మందిరం కట్టబడి వీరు ప్రభుని దేవుని సన్నిధిలో ఆరాధన చేయలాగిన, ప్రభు మహిమ ఇక్కడ సంచరించులాగిన, ఈ ప్రాంతంలో దేవుని ఆరాధన జరిగి అనేకులు రక్షణ పొందులాగిన మీరు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. అదే రీతిగా ఈ స్థలము అనుగ్రహించి ఇచ్చిన తల్లి కుటుంబానికి కూడా దేవుడు దీవించులాగిన వారి కోసం కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే మేము చేస్తున్న ప్రయాసను చూచి, మేము పడుతున్న ప్రయాసను చూచి ప్రతి ఆదివారము అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించిన కారణాన ఒక కుటుంబము ముందుకు వచ్చి ఇప్పుడు నిర్మిస్తున్న ఈ మందిర స్థలమును ఉచితంగా ఇవ్వటం జరిగింది. కనుక ఆ కుటుంబాన్ని ప్రభు దీవించలాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క ప్రాంతంలో సేవ చేస్తున్న మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఈ యొక్క అద్భుతమైన మందిరము కంప్లీట్ చేయలాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకోండి, సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని పనిలో ఎత్తిన వారు ఎవరు కూడా దరిద్రులు కాలేదు. కనుక ఈ ప్రయాసంలో మీరు కూడా మీ వంతు సహకారం అందించి దైవాశీర్వాదాలు పొంది దైవదేవుని పొందండి. దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించుకుంటారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి. అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా.